రెసిపీ చేయబోతున్నావు? మలాయి పైనాపిల్ రెసిపీ. మరి లేట్ చేయకుండా మా శైలజ చేయబోయే మలాయ్ పైనాపిల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మలాయ్ పైనాపిల్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు, పంచదార పొడి, క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, చెర్రీస్, బ్రౌన్ షుగర్, మ్యాంగో ఐస్ క్రీమ్, స్ప్రింకిల్స్. మలాయ్ పైనాపిల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ప్యాన్ 2 స్పూన్స్ నెయ్యి వేసి, బ్రౌన్ షుగర్ వేసి, పైనాపిల్ని రోస్ట్. సో ఇది ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి శైలజ, నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? జామకాయ. జాంకాయ. ఎందుకు ఇష్టం జాంకాయ? అది మా ఇంటి చెట్లు ఉన్నాయి. ఓకే, మీ ఇంటి దగ్గర ఇంకేమేమి చెట్లు ఉన్నాయి? పపాయ చెట్లు ఉన్నాయి, సీతాఫలం, మ్యాంగో, ఇంకా జామకాయ. వీటన్నిటిని వదిలేసి నీకు జాంకాయ ఒక్కటే నచ్చిందా? అదొకటి నచ్చింది. సో జామకాయ తర్వాత సీతాఫలం ఇష్టం. ఓకే, సో ప్రస్తుతానికి హాస్టల్ ఉంటున్నావు కాబట్టి ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నావు. ఎక్కడెక్కడికి వెళ్తున్నావు ఫ్రెండ్స్ తో? అట్లా వెళ్తాం బయటికి. అదే ఎటు అని? వరంగల్లో మాకేం తెలియదు కదరా. వరంగల్లో మీరు కూడా వస్తే చూపిస్తాం. ఆహా, ఇదో బంపర్ ఆఫర్ నాకైతే. చాలా నెక్స్ట్ వీకెండ్ వరంగలే నేను. రండి. నాకు ఐటనరీ కావాలరా, ఎటు తీసుకెళ్తావు నాకు చెప్తే నేను అప్పుడు వస్తా. అక్కడ భద్రకాళి ఉంటుంది, భద్రకాళి టెంపుల్. సో భద్రకాళి గుడి ఇంకెక్కువ తీసుకెళ్తావు? 1000 ప్లేస్. అంతే నాన్ని గుళ్ళు చెప్తావు. ట్యాంక్ బండ్ ఉంటుంది. ఇంకా ట్యాంక్ బండా? అది హైదరాబాద్ లో కదా ఉంటది. వరంగల్లో కూడా ఉంది. వరంగల్ ట్యాంక్ బండ్ ఉందా? ఉంది. ఈ విషయం నాకు తెలియదే. జిరాక్స్ కాపీ ఏమైనా తీసుకెళ్ళి అక్కడ పెట్టారా? లేదు లేదు. బుద్ధుడు కూడా ఉన్నాడా మీ? బుద్ధుడు లేడు. ఓ, ట్యాంక్ బండ్ ఉంది అంతే. వరంగల్ బండ్ అంటాడు. వరంగల్ బండ్. ఓ, ఇదేదో వెరైటీగా ఉంది. సో మరి వీకెండ్ వస్తే ఇంకేం చేస్తావు ఇవన్నీ తిరగడం కాకుండా? ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళడం, తిరగడం, అంతే. ఎప్పుడు ఇంతేనా? తినడం, పడుకోవడం, షాపింగ్ చేయడం ఏమైనా ఉంటాయి. షాపింగ్ అంట. షాపింగ్ బాగా ఇష్టం ఉండుంటది. ఎక్కువ ఇయరింగ్స్ బాగా. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి, ఆఫ్ చేస్తాను. ఓకే, సో నువ్వు మోడలింగ్ తో పాటు ఏమైనా యాక్టింగ్ ఏమైనా చేసావా? యూట్యూబ్ ఛానల్. ఓ, అంటే లైక్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్. షార్ట్ ఫిలిమ్స్. ఓకే, మరి దాంట్లో నువ్వు ఎలాంటి క్యారెక్టర్స్ చేసావు? వైఫ్ క్యారెక్టర్, లవర్ క్యారెక్టర్. లవర్ ఓకే రా, నీకు వైఫ్ ఎవరు ఇచ్చింది క్యారెక్టర్? హూ ఇస్ దట్ మ్యాడ్ ఫెలో? నిన్ను వైఫ్ ఎందుకు చేశారు? ఎంతమంది హర్ట్ అవుతారు తెలుసా అది తెలిస్తే. నువ్వు ఫస్ట్ నీకు ఛాన్స్ దొరికితే ఎవరితో కాంబో చేద్దాం అనుకుంటున్నావు? అల్లు అర్జున్. అల్లు అర్జునా? ఫేవరెటా? ఎప్పటి నుంచి ఫ్యాన్ అల్లు అర్జున్? గంగోత్రి సినిమా. అది ఫస్ట్ మూవీ నుంచే ఫ్యాన్ అయ్యావా? అండ్ గంగోత్రి అంటే నువ్వు ఎంత ఉంటుంటావు? అంటే నీ చిన్నప్పటి నుంచి అంత ఫ్యాన్ అనమాట. ఎనీవేస్, సూపర్. ఓకే, సో ఇది ఎట్లయినా కూల్ అవుతుంది కాబట్టి ఈ లోపల ఇంకేమైనా ప్రాసెస్ ఉందా మనం కంటిన్యూ చేయడానికి? మరి ఏం చేయాలి? ఫస్ట్ కండెన్స్ మిల్క్ లో పంచదార వేసుకున్నాం. ఓకే, పంచదార పౌడరా? పౌడర్. ఓకే, ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. ఫుల్ క్రీమీగా అయినా చూస్తుంటేనే. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పైనాపిల్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇందాక మిక్స్ చేసుకున్న క్రీమ్ని దాని మీద తీసుకుందాం. ఎస్. ఇప్పుడు ఐస్ క్రీమ్. ఓ, ఐస్ క్రీమ్. నీకు ఇష్టమా రా ఐస్ క్రీమ్? ఇష్టం. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు
ఎస్. మరి ఇంతకీ ఇప్పుడు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చా? మ్యాంగో ఫ్లేవర్. స్ప్రింకిల్స్ వేద్దాం మనం. అన్నిటి మీద చెరీస్ పెట్టుకుందాం. మలాయి పైనాపిల్ రెడీ. థ్యాంక్ యూ. సో చాలా యమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా మలాయ్ పైనాపిల్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మలాయ్ పైనాపిల్కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు, పంచదార పొడి, క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, చెర్రీస్, బ్రౌన్ షుగర్, మ్యాంగో ఐస్ క్రీమ్, స్ప్రింకిల్. మలాయ్ పైనాపిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో బ్రౌన్ షుగర్, పైనాపిల్ స్లైసెస్ వేసి రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ లో పంచదార పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పైనాపిల్ ముక్కలు, దానిపై మనం మిక్స్ చేసుకున్న క్రీమ్ మిశ్రమంని వేసి దానిపై ఐస్ క్రీమ్, షుగర్ స్ప్రింకిల్స్ వేసి చెర్రీతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ స్వీట్ మలాయ్ పైనాపిల్ రెడీ.